సిక ఏపీలోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్న అధికారులైతే ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. పూరికి 70 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 130, కళింగపట్నంకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాసేపట్లో పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన 24 గంటల్లో వాయుగుండం బలహీనపడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 6 జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. జయశంకర్, భూపాలపల్లి, మహదేవ్పూర్ మండలం పెద్దంపేటలో కుంభవృష్టి కురిసింది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 20.7 సెంటీమీటర్ల వాన పడింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ 2 జిల్లాలతో పాటు కుమ్రంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఏకదాటిగా వర్షం కురిసింది. జోరుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొరలుతుండగా కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. పొలాలు నీట మునిగాయి. ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి అలర్ట్ ని జారీ చేశారు? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రాముడు, ఇటు ఖమ్మం కానీ అదేవిధంగా వరంగల్, పాత ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా భారీగా వర్షాలు అదేవిధంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చాలా తక్కువగా వర్షపాతం నమోదైనప్పటికీ నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పట్టినటువంటి పరిస్థితి నగరంలోని అనేక ప్రాంతాల్లో మనకు కనబడుతుంది. అయితే ముఖ్యంగా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లోనే ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులు కూడా ఎప్పుడు సిటిజన్స్ కు అందుబాటులో ఉండాలి, ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా జిల్లాల్లో విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రోడ్లు ఏమైనా పాడైనా అదేవిధంగా విద్యుత్తులో అంతరాయం ఏర్పడ్డా వెంటనే వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక గ్రేటర్ పరిధికి వచ్చే వరకు అన్ని విభాగాల అధికారులు కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైనటువంటి ఆయా విభాగాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, లేదంటే క్షేత్రస్థాయిలో ఏదైనా ఒక డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ అధికారులను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాలాలలో నీరు నిలిచిపోకుండా, చెత్త నిలిచిపోయి నీరు పొర్లి బయటికి రాకుండా అవసరమైనటువంటి చర్యలను జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగాలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలన్నీ కూడా వర్షం స్టార్ట్ అయిందంటే చాలు ఫీల్డ్ లో ఉండాలి. తమకు కేటాయించినటువంటి స్థానాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, లేదంటే ఎక్కడైతే క్యాచ్ పిట్స్ ఎక్కువగా ఉండి వరద నీరు ఎక్కువగా వచ్చినప్పుడు క్యాచ్ పిట్స్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుందో ఆ ప్రాంతాల్లో సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు. నిన్న సాయంత్రం మొదలైనటువంటి వర్షం ఇప్పటికీ ఇదే విధంగా కురుస్తూనే ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తారుగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిటీ అంతా కూడా మేఘావృతమై ఉంది. దాంతోపాటు మరో రోజు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు, కమిషనర్ కానీ అదేవిధంగా జోనల్ కమిషనర్లు కానీ క్షేత్రస్థాయి అధికారులను 24 అవర్స్ మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్లీగా అక్కడికి అవసరమైనటువంటి సిబ్బందిని పంపించేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడం జిల్లాలకు సంబంధించి అక్కడైతే మాత్రం కొంత రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలోని అనేక జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా మనం చూడొచ్చు. సుమా, థ్యాంక్ యూ రాముడు.